హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విజన్ 5 టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. హీరోగా మహేష్ బాబు ఎంత పాపులర్ అయ్యారో ఆయన కూతురు గారాలపట్టి సితార ఘట్టమనేని కూడా అంతే పాపులారిటీని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తనదైన టాలెంట్తో కూడా మహేష్ కూతురు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. సర్కార్ వారి పాట ఆల్బమ్ పెన్నీ ప్రమోషనల్ వీడియోలో కనిపించిన సితార వెండితెరపై ఇప్పటి వరకు కనిపించింది లేదు. గత కొంతకాలంగా సితార తెలుగు చిత్రసీమలో నటిగా ఆరంగేటం చేయనుందని ప్రచారం అయితే జరుగుతోంది. ఇక చిన్న ఏజ్లోనే అతి పెద్ద యాడ్ కాంట్రాక్ట్ పై సంతకం చేసిన మొదటి భారతీయ స్టార్ కిడ్ గా కూడా నిలిచింది సితార. ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ పిఎంజే జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్గా మారిన సితార ఫోటోషూట్లో కూడా పాల్గొంది. సితార క్యూట్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. ఇక సితార ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లో 12 లక్షలకు పైగానే ఫాలోవర్స్ను కలిగి ఉంది. అంతేకాదు సితార డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వీడియోలని అందులో షేర్ చేస్తూ ఉంటుంది. సితార యూట్యూబ్ ఛానల్ ద్వారా మాత్రమే కాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇందులో ఇక తన వెకేషన్కి సంబంధించిన ఫోటోలు, వీడియోలతో పాటు సితార తన తండ్రి సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక సితార తన ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని ప్రమోషనల్ వీడియోలు కూడా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నెలకు సుమారుగా 30 లక్షల వరకు ఆదాయం అందుకుంటున్నారంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. చిన్న వయసులోనే సితార ఇంత ఆదాయం రాబడుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏదేమైనా తండ్రికి తగ్గ కూతురు అంటూ పలువురు ఆమెపై ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా థియేటర్లో రిలీజ్ అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. 10 రోజుల్లో 231 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించగా మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరామ్, ఈశ్వరీరావు, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.